అందరికీ నమస్కారం. ఎన్నికల దగ్గర పడే కొంది సర్వే సంస్థలు రకరకాల సర్వేలు చేస్తుంటాయి. ముఖ్యంగా జాతీయ సర్వే సంస్థలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయో దానికి సంబంధించి సర్వేలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా సర్వేలు నిర్వహించాయి. సో ఆ సర్వేలలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ కూటమి ఒక ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పి అయితే ఆ కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతున్నాయి. ఇప్పుడు వైసీపీకి మింగుడు పడని అంశం, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేసే ఆ అంశం ఏదైనా ఉంది అంటే అది ఈ సర్వేలనే. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 11 సర్వేలు ఏం తేల్చాయి అంటే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనమే తేల్చాయి. ఇవన్నీ కూడా లోక్సభకు చేసినటువంటి సర్వేలు. దీనికంటే ముందు అసెంబ్లీలకు చేసినటువంటి పీపుల్స్ రైట్ చాయిస్ ఒకటి ఆ సర్వే ఉంది, ఒకసారి చూద్దాం. పీపుల్స్ రైట్ అనే ఒక సర్వే ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, పీపుల్స్ రైట్ సర్వే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సర్వే అని చెప్పి యాజ్ ఆన్ 15/4/2024 అంటే ఏప్రిల్ 15కి తీసుకున్నటువంటి సర్వే, అంటే మన భాషలో తాజాగా సర్వే చెప్పొచ్చు. సో వచ్చే ఎన్నికల్లో రికార్డులు బద్దలు కాబోతున్నాయి. ఎస్, మీరు వింటున్నది నిజమే. వచ్చే ఎన్నికల్లో ఏపీలో రికార్డులు బద్దలు కాబోతున్నాయి. ఎందుకు అంత బలంగా చెప్తున్నాము అంటే ఇక్కడ మీరు ఒకసారి పరిశీలిస్తే ఇది టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఆ కూటమి గెలుచుకోబోయే సీట్లు. సో ఇదే సమయంలో ఇది ఆ వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోయే సీట్లు. మరి టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అంటే ఒకటి కాదు, రెండు కాదు, 156 సీట్లు గెలుచుకోబోతుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. ఎస్, ఇదే పీపుల్స్ రైట్ ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే చెప్పింది. గతంలో వైఎస్ఆర్సీపీకి వచ్చింది 151 మాత్రమే. కానీ ఈసారి రికార్డులు బద్దలు కొడుతూ 156 సీట్లు ఆ తెలుగుదేశం పార్టీను ఆ కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ కేవలం 19 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతుంది. ఎన్ని సీట్లు? కేవలం 19. అంటే 151 సీట్ల నుంచి 19 సీట్లకు వైసీపీ పడిపోతే 23 సీట్ల నుంచి 156 సీట్లకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎగబోకుతుంది. అంటే రాష్ట్రంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఈ 2024 ఎన్నికలు ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్లోనే ఒక రికార్డుగా మారే అవకాశం ఉంది. 175కు గాను 156 సీట్లు కూటమి గెలుచుకోబోతుందని చెప్తున్నారు. సో దాదాపుగా వైఎస్ఆర్సీపీ 5 జిల్లాలలో ఖాతా కూడా తెరవని పరిస్థితి ఉంది. సో చూద్దాం జిల్లాల వారీగా ఇక్కడ ఎవరు ఎన్ని సీట్లు, ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది మనం ఇక్కడ పరిశీలిద్దాం. సో అనంతపురం నుంచి మనం తీసుకుంటే అనంతపురంలో కూటమి, ఇదంతా కూడా మనం కూటమి. సో కూటమి తీసుకుంటే 13 సీట్లు గెలుచుకుంటుంది. కర్నూలులో 9, ప్రకాశంలో 11, కడపలో 6, చిత్తూరులో 10, కడపలో కూడా 6 అంటే ఒకసారి ఆ ప్రపంచం ఏ స్థాయిలో ఉందో చూడండి. నెల్లూరులో 9, గుంటూరులో 17, కృష్ణా 16, వెస్ట్ గోదావరి 15, ఈస్ట్ గోదావరి 19. ఈ 4 జిల్లాలు క్లీన్ స్విప్ అయిపోయింది. 17 గుంటూరులో 17కు 17, కృష్ణాలో 16కు 16, వెస్ట్లో 15కు 15, ఈస్ట్ గోదావరిలో 19కి 19. మొత్తం కూడా కూటమి కైవసం చేసుకుంటుంది. ఈ 4 జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరిచే పరిస్థితి లేదు. ఇక విశాఖపట్నంలో 13, విజయనగరంలో 8, శ్రీకాకుళంలో కూడా క్లీన్ స్విప్పే. ఇక్కడ కూడా వైసీపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు. సో ఇక్కడ ఇదే సమయంలో వైసీపీ పరిస్థితికి వద్దాం. అనంతపురంలో 1, కర్నూలులో 5, కడపలో 4, సొంత జిల్లాలో 4 సీట్లకు పడిపోయింది. చిత్తూరులో 4, నెల్లూరులో 1, ప్రకాశం 1, ఇక గుంటూరు 0, కృష్ణా 0, వెస్ట్ గోదావరి 0, ఈస్ట్ గోదావరి 0. ఈ 4 కూడా ఖాతా తెరవట్లేదు. విశాఖపట్నం 2, విజయనగరం 1, శ్రీకాకుళం 0. సో నేను అందుకే చెప్పింది. సో ఇక్కడ మొత్తం కూడా టీడీపీ, బీజేపీ, జనసేన ఏదైతే ఈ 3 పార్టీల అలయన్స్ ఉందో అది క్లియర్ కట్గా చేసినట్టుగా తెలుస్తుంది. సో ఓట్ షేర్ని ఇక్కడ ఎంపీ సీట్లను కూడా మనం ఒకసారి పరిశీలించాలి. ఇక్కడ మనం ఇప్పుడు అసెంబ్లీ సీట్లే మనం చూసాం కదా. సో ఎంపీ సీట్ల విషయానికి వచ్చేటప్పటికి కూటమి 23 సీట్లు గెలుచుకోబోతుంది. గతంలో కేవలం 3 సీట్లకు పరిమితమైన కూటమి టీడీపీ ఇప్పుడు 23 సీట్లు ఎగబాగితే గతంలో 22 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కేవలం 2 సీట్లకు పరిమితం అవుతుంది. అంటే ఈడ్చి తన్నేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ పార్టీని. ఈడ్చి తన్నే పరిస్థితి ఉందని చెప్పి పీపుల్స్ రైట్ సర్వే అయితే చెప్తుంది. మరి ఈ సర్వే సంస్థ చెప్పేది అబద్ధమేమోనని మీకు అనుమానం అయితే రావచ్చు. అది నిజమని చెప్పడానికి జాతీయ సర్వేలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. ఇక ఎగ్జాక్టివ్ ఓట్ షేరింగ్ అని మనం చూసుకుంటే కూటమి దాదాపుగా
56% ఓటు షేరు, 55.70 అనుకోండి, 56% ఓటు షేరు. ఇక వైఎస్ఆర్సీపీ 38% ఓటు షేరు మాత్రమే కైవసం చేసుకుంటుంది. ఇతరులకు వచ్చేటప్పటికి 6% ఓటు షేరు ఉంది. అంటే 50% ఓటు షేరు నుంచి 38%కి వైసీపీ పడిపోతే 40% ఓటు షేర్ నుంచి 56% ఓటు షేర్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఎగబాకింది అనేది చాలా స్పష్టంగా అవుతుంది. సో ఇది సర్వే దాదాపుగా 80,000 మందికి పైగా తీసుకోవడం అయితే జరిగింది. ఈ శాంపుల్ సర్వేలు అయితే తీసుకోవడం జరిగింది. సో జాతీయ సర్వేలు కూడా ఒకసారి చూద్దాం. సో ఈ పీపుల్స్ రైట్ వచ్చిన సర్వే నిజమని చెప్పడానికి ఇతర సర్వేలు కూడా దోహదం. ఇవన్నీ కూడా జాతీయ సర్వేలు. సో ఇండియా టుడే కూటమికి 17, ఇవన్నీ ఎంపీ సీట్లు, ఇవన్నీ కేవలం ఎంపీ సీట్లే, ఎమ్మెల్యే సీట్లు ఇవి సర్వే చేయలేదు. ఇండియా టుడే ఎంపీ సీట్లలో కూటమికి 17, వైసీపీకి 8. సిఎన్ఎన్ న్యూస్ కూటమికి 18, వైసీపీకి 7. ఇండియా టీవీ కూటమికి 17, వైసీపీకి 8. అలాగే ఏబీపీ న్యూస్ కూటమికి 20, వైసీపీకి 5. న్యూస్ ఎక్స్ కూటమికి 18, వైసీపీకి 7. జన్మత్ పోలు కూటమికి 17, వైసీపీకి 8. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కూటమికి 23 హైయెస్ట్ సీట్స్ ఇక్కడైతే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఇవ్వడం జరిగింది. సో వైసీపీకి 2. ఇక పీపుల్స్ రైట్ ఇప్పుడే మనం చూసిన సర్వే, అది కూడా 23 కూటమికి ఇస్తే 2 వైసీపీకి ఇచ్చింది. ఇక పైనీర్ పోల్ 18 కూటమికి 7 వైసీపీకి. ఇండియా న్యూస్ 18 కూటమికి 7 వైసీపీకి. జీ న్యూస్ 17 కూటమికి 8 వైసీపీకి. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ వైసీపీకి హైయెస్ట్ 8 ఇచ్చారు, లీస్ట్ 2 ఇచ్చారు. బట్ ఇక్కడ కూటమికి వచ్చేటప్పటికి చూడండి ఒకసారి, హైయెస్ట్ ఎన్ని ఇచ్చారు? 23 ఇచ్చారు, లీస్ట్ ఎంత ఇచ్చారు? 17 ఇచ్చారు. అంటే మనం లీస్ట్నే పరిగణలోకి తీసుకున్న కూటమికి 17 సీట్లు తగ్గే పరిస్థితి లేనే లేదు. సో ఈ సర్వేలే ఇప్పుడు వైసీపీకి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఈ సర్వేల దెబ్బతోనే తాడేపల్లిలో పెను ప్రకంపనలు వచ్చాయి. ఈ సర్వేల దెబ్బకే భయపడి వైసీపీ నేతలు ఫేక్ సర్వేలు చేయించి ఆ సంస్థల స్వాత చీకొట్టించుకుని అడ్డంగా దొరికిపోయారు. బట్ ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్వేలు, ఇందులో ఎటువంటి ఫేకు లేదు. మీకు అవసరమైతే నేను ఒక ఎగ్జాంపుల్ సర్వే కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇవేమన్నా తప్పేమోననే మీకు అనుమానం రావచ్చు. సో న్యూస్ ఎక్స్ సర్వే ఉంది కదా, ఈ న్యూస్ ఎక్స్ సర్వే ఎక్స్క్లూజివ్ వీడియో నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది న్యూస్ ఎక్స్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ సర్వే. ఒకసారి మీరు చూడండి ఇది వీడియో. Now rounding up the southern states, the BJP will be hoping to do slightly better than that, but 2 is what the poll predicts. The YSRCP will be disappointed if the figure is 7. Have a look. So YCP అనేది disappointed, figure అనేది 7 అని చెప్తున్నారు. ఇంకా this is the alliance that exists, the BJP and the TDP, and if Chandrababu Naidu is expected to get 14, he's back from the wilderness. సో చంద్రబాబు గారు తిరిగి అధికారంలోకి రాబోతున్నారు. ఎస్, 14 సీట్లు కూటమిలో విడివిడిగా చూస్తున్నాం మనం, మొత్తం కలిపి కాదు, మొత్తం కలిపితే 18. It will be a big ticket item if he gets 14. సో 14 అనేది చాలా బిగ్ టికెట్. ఉన్న వాటిలో టీడీపీ తీసుకున్న సీట్లలో బిగ్ టికెట్ అయితే తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నట్టు చెప్తున్నారు. With a couple of seats, so 2 plus 14 is 16, and another 2, 18 potentially for the NDA, with the YSRCP falling behind with 7. Not happy news. Remember, the state elections are yet another ball game. For all you know, it just might be Chandrababu Naidu returning as chief minister. We will find. సో చంద్రబాబు గారు మళ్ళీ చీఫ్ మినిస్టర్ కాబోతున్నారు. వైసీపీ 7 సీట్లకే పరిమితమైంది. ఇది వైసీపీకి ఒక మింగుడు పడని అంశం, బ్యాడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది. అంటే మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చూపించానంటే, న్యూస్ ఎక్స్ అనే సంస్థ 18 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది. ఒకవేళ అది ఏమైనా ఫేక్ ఏమైనా అనుమానం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకైతే చూపించడం జరిగింది. సో ఏ జాతీయ సర్వే కూడా ఫేక్ చేయదు. ఆ వైసీపీకి ఆ బుద్ధులు ఉండొచ్చు. జాతీయ సర్వేలని ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు. సో వాళ్ళ క్రెడిబిలిటీ అంటే ఎప్పుడు పోగొట్టుకోవు. ఒక సంస్థ 2 సంస్థలు తప్పుడు సర్వేలు ఇస్తే ఇవ్వచ్చు, బట్ మెజారిటీ సంస్థలన్నీ కూడా కరెక్ట్ సర్వేలు ఇస్తే మన తెలంగాణలో ఇదే జరిగింది. చివరిలో కాంగ్రెస్ అని చెప్పి ఏదైతే మెజారిటీ సర్వేలు చెప్పాయో ఆ సర్వేలే నిజమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు అదే జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు టీడీపీ కూటమి అనేది అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టని అంశంగా మారింది. లీస్ట్ 23 సీట్ల కంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి పడిపోయే అవకాశం ఉంది. అసెంబ్లీ
సీట్లలో ఇందాక చూసిన పీపుల్స్ చాయిస్లో మనం చూస్తే పీపుల్స్ రైట్లో మనం చూస్తే 19 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన పరిస్థితి. సో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. సో ఫేక్లు చేసిన వైఎస్ఆర్సీపీ అడ్డంగా దొరికిపోతే జాతీయ సర్వేలో ఎన్డీఏ కూటమి మాత్రం పెను ప్రభంజనం సృష్టిస్తుంది అని చెప్పి ఈ సర్వేలను బట్టి అర్థమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి 175 అనేది ఒత్తి డ్రామానే. జగన్మోహన్ రెడ్డి పైకి గంభీరంగా కనపడి తన క్యాడర్ భయపడకుండా పారిపోకుండా కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రచారమే తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. వచ్చే ఎన్నికల్లో రికార్డులు బద్దలు కొట్టబోతుంది ఎన్డీఏ కూటమి అనటంలో ఎటువంటి సందేహం లేదు.